ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈ లీలా పారాయణ గ్రంథం నుండి ఈరోజు మనం 139, 140, 141 లీలల గురించి చెప్పుకుందాం. ముందుగా 139 దీన జనోద్ధారకుడు. స్వామివారు ఎన్నో ప్రాంతాలు పర్యటిస్తూ పేదల కోసం తమ జీవితాన్ని అంకితం చేశారని మనం చెప్పుకుంటున్నాం కదా. వారి తపస్సుతో పల్లెల్లో నివసిస్తున్న దీనజనులను ఎంతోమందిని ఉద్ధరించారు స్వామి. కొల్లూరు రాజుపాలెం ఒక చిన్న పల్లెటూరు. రెక్కాడితే గాని డొక్కాడని కుగ్రామం. అలాంటి గ్రామంలో స్వామివారి అనుగ్రహంతో ఈనాడు ఆ గ్రామస్తులు అనేక మంది అమెరికా వంటి ఇతర దేశాలకు వెళ్ళి మంచి సంపాదనతో జీవిస్తున్నారు. వారు అడుగుపెట్టిన ప్రతి ఇల్లు ఈ రోజున సంపదకు నిలయంగా మారింది. అలా అనేక గ్రామాల్లో తిరిగి అనేక మంది జీవితాలలో వెలుగులు నింపారు వెంకయ్య స్వామి. రాజుపాలెం గ్రామ వాస్తవ్యులు చామర్తి శివరామరాజు స్వామివారి దయతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ఉద్యోగం పొంది రిటైర్ అయిన తర్వాత స్వామివారి సేవలో పాల్గొంటూ తమ అనుభవాలు మనతో పంచుకున్నారు. ఆ గ్రామంలో కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా ఉండేది కాదు. గ్రామంలో కేవలం మంచినీటి కోసం బలజోడ్ల బావి ఒక్కటే ఉండేది. అందరూ మంచినీటిని ఆ బావి నుండి వాడుకోవాల్సింది. ఇంకొక బావి శివరామరాజు వాళ్ళ ఇంటి ప్రక్కనే ఉండేది. అందులో పురుగులు పడి నిరుపయోగంగా ఉండేది. స్వామివారికి తెలిసి ఒకరోజు ఆ బావిలో దిగారు. అప్పటి నుండి ఆ బావిలో జలధార పెరిగిపోయింది. దాని నుండి వచ్చిన నీరంతా మంచినీరుగా మారింది. ఎవరైనా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు స్వామివారు వాళ్ళ ఇంటికి వచ్చి భిక్ష స్వీకరిస్తే చాలు, అప్పటి నుండి వాళ్ళ కష్టాలు దూరమైపోతాయి. అలాగే ఎవరికైనా ఆపద వస్తుందని తెలిస్తే చాలు, స్వామివారు వచ్చి వారికి ఉన్న కర్మను తీసేసేవారు. శివరామరాజు గారి బంధువు ఒకరు బావి తవ్వించాడు. ఒకరోజు స్వామివారు వచ్చి ఆ బావి దగ్గర స్నానం చేసి వెళ్ళారు. ఎందుకు అలా చేశారో అనుకున్నారందరూ. స్వామివారు వెళుతూ వెళుతూ ఇక్కడ లెక్క సరిపోయింది అన్నారు. కొద్ది రోజులకు ఇద్దరు ప్రమాదవశాత్తు ఆ బావిలో పడ్డారు. కానీ ఏ ప్రమాదం లేకుండా పైకొచ్చారు. వాళ్లకు దెబ్బలు తగలలేదు. వాళ్ళకి ఈత రాదు. అయినా సమయానికి కొంతమంది చూసి వాళ్ళను పైకి తీశారు. స్వామివారు రాబోయే ప్రమాదానికి ముందుగానే విరుగుడు చేసి వెళ్ళారన్నమాట. అందుకే వారు లెక్క సరిపోయింది అన్నారప్పుడు. దగ్గరలో ఉండే వెంకటరెడ్డి పల్లెల్లో కమతం వారి బావి, జంగాలొళ్ళ బావి, గాజులొళ్ళ బావి, ఇలా ఆ బావుల్లో నీరు కూడా స్వామివారి దయతో వృద్ధి చెందాయి. కొండ దగ్గర 3 బావులున్నా తాగునీరు లేకపోతే స్వామివారి దిగి ఆ బావిలో కూడా జలధార పుట్టించారు. ఆ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కారం స్వామివారి కృషి వలన మాత్రమే లభించింది. వీళ్ళ గ్రామంలో జయరామరాజు స్వామివారంటే భక్తి శ్రద్ధలతో ఉండేవాడు. ఇతనికి చివరి రోజులలో పక్షవాతం వచ్చింది. స్వామివారి తన కోసం ఊరు బయట గుండం వేసి అతడిని తనతో పాటు వారం రోజులు ఉంచుకొని ఉపశమనం ప్రసాదించారు. ఎవరు కష్టంలో ఉన్నా తన దగ్గరకు వచ్చిన వారిని కాపాడేందుకు జీవితాంతం కృషి చేసిన ఋషి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి. వారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటంతట అవే దూరం అవుతాయని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత దయామయులు శ్రీ వెంకయ్య స్వామి. అందుకే మనమంతా కూడా స్వామివారి పాదాలను ఆశ్రయిద్దాం, వారి అనుగ్రహ ప్రసాదాన్ని పొందుదాం. 140వ లీల భరద్వాజుని విందు. 10 సంవత్సరాల చిన్న వయసు నుండి స్వామివారిని చూస్తూ వారి లీలలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న శివరామరాజు ఎంతో అదృష్టవంతుడని చెప్పచ్చు. స్వామివారి ఆశీర్వాదంతో ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం, భార్య, పిల్లలు ఆనందంగా జీవించాడు. స్వామివారు వ్రాయించి ఇచ్చిన చీటీని భద్రపరుచుకుని నేటికి పూజిస్తున్నారు వారి కుటుంబం. వారు ఆనాడు పలికిన కోట్లు, మణులు, మాణిక్యాలు అక్షర సత్యమయ్యాయి. పిల్లలు మంచి ఉద్యోగం, వ్యాపారం చేస్తూ కోటీశ్వరులయ్యారు. ఇదంతా స్వామివారి కృపా కటాక్షం మాత్రమేనని ఎంతో కృతజ్ఞతతో నేటికి ఆ కుటుంబం స్వామివారిని పూజిస్తున్నది. స్వామివారి లీలలను చూస్తుంటే వారు పేదల కోసమే అవతరించిన విలక్షణమైన భగవద్ అవతారమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఎవరికి ఏ కష్టం వచ్చినా వారిని తలుచుకుంటే చాలు
ప్రత్యక్షమయ్యేవారు. అలాంటి మరొక లీలను ఇప్పుడు మనం వివరించుకుందాం. కొల్లూరు రాజుపాలెంలోనే ఉండే ముక్కు తిరుపాలయ్య ఇంటిలో జరిగిన సంఘటన ఇది. స్వామివారి అవతార వైశిష్ట్యాన్ని చాటి చెబుతుంది. ఆ లీలను ఇప్పుడు మనం చూద్దాం. తిరుపాలయ్యకు ఆరోగ్యం బాగాలేదు. కటిక దరిద్ర అనుభవిస్తున్నాడు. తిండికి కూడా జరగడం కష్టంగా ఉంది. వీళ్ల అమ్మ గుగ్గిళ్ళమ్మగా వచ్చిన సొమ్ముతో ఆ కుటుంబం మొత్తం గడవాలి. అలాంటి సమయంలో తిరుపాలయ్య ప్రార్థనలను విని స్వామివారు వచ్చి గుండం వేసి కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నారు. అనేక మంది స్వామివారిని దర్శించుకొని మంచి చెడులు చెప్పించుకోవడం వారి ఇంట్లోనే జరిగేది. ఒకరోజు తిరుపాలయ్య తల్లి స్వామివారి కోసం 5 సంకటి ముద్దలు చేసి ఒక పాత్రలో సిద్ధంగా ఉంచింది. అమ్మా, ఈరోజు చాలామందికి సంతర్పణ చేయాలి అని చెప్పారు స్వామి. ఈమెకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చేయాలో తోచలేదు. ఎవరినైనా ఊర్లోకి పంపి తెప్పించాలి. ఆ సమయంలో ఇంట్లో ఇంకా ఎవ్వరూ లేరు. చెప్పుకోలేని పేదరికం. అయినా స్వామివారికి తెలియంది లేదని వారి మీదనే భారం వేసి ఎదురుగా నిల్చుందామె. ఇంతలో స్వామివారి కోసం అనేక మంది వచ్చారు. ఆమెతో స్వామి వడ్డించమని చెప్పారు. ఆమె వారి కోసమని ఉంచిన రాగి సంకటి పెట్టింది. ఎంతమంది వచ్చినా ఆ గిన్నెలో నుండి తరగకుండా సంకటి వస్తూనే ఉంది. ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. స్వామివారు ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తినమని చెప్పారు. చివరగా స్వామివారు తిన్నారు. అంతమంది తిన్నప్పటికీ పాత్రలో 5 ముద్దల సంకటి ఇంకా అలాగే ఉంది. ఒక మామూలు గిన్నె అక్షయ పాత్ర అయింది. ఆనాడు త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి భరతుని సైన్యం మొత్తానికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం విన్నాం. ఈనాడు స్వామివారు తన కోసం వచ్చిన భక్తులకు అనుగ్రహం అనే భోజనం తృప్తిగా పెట్టి పంపారు. అప్పటినుంచి ఆ ఇంటిలో పేదరికం ఛాయలే లేవు. ఆదాయం పెరిగింది. తిండికి లోటు లేదు. సుఖ సంతోషాలతో జీవించారు. తిరుపాలయ్య ఆరోగ్యం కూడా పూర్తిగా కుదుటపడింది. అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. అంటే స్వామివారి ఎడల ప్రగాఢ విశ్వాసమున్న భక్తుల కోసం వారే స్వయంగా వచ్చి కర్మలను నిశ్శేషం చేసి వారిని ఉద్ధరిస్తారని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు కదా మనకి. 141వ లీల అన్నప్రాసన. ఇనుకుర్తి వాస్తవ్యురాలు శ్రీమతి జయలక్ష్మమ్మ స్వామివారి భక్తురాలు. ఈమె తండ్రి కూరి రామస్వామి. ఇతను కూడా స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించేవాడు. ఈ కుటుంబ సభ్యులకు జరిగిన స్వామి లీలను గురించి ఇక్కడ తెలుసుకుందామా? జయలక్ష్మమ్మకు 1980లో వివాహం అయింది. 1981లో వారికి ముందుగా పాప పుట్టింది. స్వామివారి సన్నిధిలో అన్నప్రాసన చేయాలని సంకల్పించుకుందామె. ఒకరోజు తన 6 నెలల పాపం తీసుకొని గొలగముడు వచ్చింది. పాపకు స్వామివారి ఉచ్చిష్టం పెట్టించాలి అనుకుంది. అంటే స్వామివారు తిన్న తర్వాత మిగిలిన ఆహారం స్వామివారి చేతులతో తినిపించాలని ఆమె కోరిక. అక్కడున్న సేవకులకు ఆ మాట చెప్పుకొచ్చింది. ఆమె మాట విని స్వామివారు దీక్షలో ఉన్నారు, ఆహారం నీరు ఏమీ తీసుకోవడం లేదు, మౌనంలో ఉన్నారని చెప్పి స్వామివారి ముందు ఏదైనా ఆహారం పెట్టి పాపకు పెట్టుకోవచ్చు, ఉదయం తీసుకొని రమ్మని చెప్పారు ఆమెకి. ఈమె స్వామివారి యొక్క ఆశీర్వాదం ఎలాగైనా లభిస్తుంది అనే నమ్మకంతో ఆ రోజు రాత్రి అక్కడే బస చేసింది. ఆశ్చర్యంగా ఆ రోజు ఉదయం స్వామివారు మాట్లాడారు. ఈమెను స్వామివారు బుజ్జమ్మ అని పిలిచేవారు. అయ్యా, బుజ్జమ్మను పిలవండి అయ్యా అన్నారు స్వామి. ఆమె వచ్చే సమయానికి హార్లిక్స్ కలిపిన పాలు తెమ్మని సేవకులతో చెప్పారు. పాపతో గంటసేపు గడిపారు. తాను త్రాగిన పాలను పాపకు త్రాగించి బుజ్జమ్మ కోరిక తీర్చి పాపకు అదృష్ట చీటీ వ్రాయించి పంపారు. ఆనాడు స్వామివారి దీవెనలు పొందిన ఆ పాప నేటికి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్నది. బుజ్జమ్మ స్వామివారి అనుగ్రహం పొందిన భక్తురాలు. వివాహం కాకముందు తండ్రి రామస్వామితో వచ్చినప్పుడు ఈమెకు వివాహం అవుతుంది, 3 పిల్లలు పుడతారు, పొదలకూరులో ఇల్లు కడుతుంది అని చెప్పారు స్వామి. కాలక్రమంలో అవన్నీ జరిగాయి. ఒకసారి ఈమెకు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు స్వామివారు ఆమెను కొన్ని రోజుల పాటు తలుపూరు ఆశ్రమంలో తన వద్ద ఉండమని చెప్పారు. ఆ సమయంలో తండ్రి వచ్చి, ఇంటి దగ్గర పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు, బంధువులంతా వచ్చారు, నిన్ను అడుగుతున్నారు, వెళ్ళి వద్దాం అని బుజ్జమ్మని అడిగాడు. స్వామివారిని అడిగితే ఒప్పుకోరని ఎవరి మాటలో విని వారికి చెప్పకుండా తలుపూరు నుండి ఎనుకుర్తి తీసుకువచ్చాడు ఆయన. ఇంటి దగ్గర బంధువులంతా వచ్చారు. వారికి ఏదో వంట చేయాలని
పొయ్యి దగ్గర కూర్చుంది బుజ్జమ్మ. ఎటు నుండి వచ్చిందో ఒక తేలొచ్చి చేతి మీద కుట్టింది. దాంతో ఈమెకు కళ్ళు కనిపించలేదు. విపరీతమైన నొప్పితో బాధపడింది. స్వామివారికి చెప్పకుండా వచ్చినందుకు ఇదంతా జరిగిందని ఆమె తండ్రి చాలా బాధపడ్డాడు. ఈమె వెంటనే స్వామివారి వద్దకు తిరిగి వెళ్ళాలి అని పట్టుపట్టింది. ఇద్దరు కలిసి మళ్ళీ తలుపూరు వచ్చారు. స్వామి వాళ్ళని చూస్తూనే, అమ్మా, చెప్పకుండా పోవడం న్యాయమేనా అన్నారు. వాళ్ళు క్షమించమని వేడుకున్నారు. స్వామి కరుణించి ఆమెను పిలిచి తేలుకుట్టిన చేతిని గుండానికి చూపించమని చెప్పారు. ఒక్క నిమిషంలో నొప్పి మాయమైపోయింది. కంటి చూపు వచ్చింది. ఇందుకేనమ్మా నిన్ను ఇక్కడ ఉంచింది. గండం పోయింది, ఇంక పో అన్నారు స్వామి. అలా స్వామివారి అనుగ్రహంతో ఆమె రక్షించబడింది. ఇటువంటి లీలలు ఎన్ని విన్నా ఇంకా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది కదా. మిగతా భాగం మనం తదుపరి లీలల్లో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.